ज्योतिरिव तमसां राशिं नाशयति विज्ञानां या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्वृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपहासमहं वन्दे परमानन्दमाधवं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। आत्मीय भाइयों बंधु भक्तजनों, आपको कार्तिक मास के उपलक्ष्य में हर दिन दीप दान स्नान इत्यादि कार्तिक पुराण श्रवण करते आ रहे। आज तक हमने लगभग 20 दिन पूर्ण कर चुके, अभी एक 10 दिन बचा हुआ है। मासों में कार्तिक मास का सर्वश्रेष्ठ प्रथम अध्याय हमने श्रवण किए थे, क्योंकि ब्रह्मा जी ने अपने तराजू में सभी मास का एक तरफ रखे तो कार्तिक मास का एक तरफ रखा था। हमारी सृष्टि जो हमारा कलयुग की प्रमाण है 4,32,000 के प्रमाण है, केवल 5,000 चिल्लर वर्ष बीत चुके हैं। हम तो आज तो 2021 तक करते हैं। इस प्रकार द्वापर युग की अंत के बाद कलयुग का प्रारंभ हम 500 चिल्लर वर्ष का करते हैं। तो इस प्रकार कार्तिक मास में केवल स्नान दान और भगवान नाम का स्मरण करने से जीवन मुक्त होने की संभावना है। इस प्रकार हमने हर दिन कथा को सुनते आ रहे हैं। आत्मीय भगवद्बंधुलारा మీ అందరికీ కూడా కార్తీక మాసం యొక్క శుభాభివందనములు, ఆత్మీయ వందనములు। మనకు కార్తీక మాసం చాలా శ్రేష్టమైనది। బ్రహ్మగారు తన యొక్క సృష్టికర్తలో తన యొక్క ఆ యొక్క తరాజు ఏదైతే ఉంటుందో తూచేటువంటిది ఆ తక్కర్లో పెడితే కలియుగంలో కేవలం అనేటువంటి ఈ కార్తీక మాసం యొక్క శ్రేష్టత ఒకవైపు అయితే మిగతా ఒకవైపు అవుతుందని చెప్పడం జరిగింది। ఈ కథను మొదటి అధ్యాయంలో మనము ప్రమాణం ఉన్నది 4,32,000 సంవత్సరాలు అది చదివాము। మరి మనం చేయవలసిన నేటి కర్తవ్యం ఎలా చేస్తే మనకి ఎటువంటి ప్రతిఫలం వస్తుంది, మరి నిన్నటి కథలో మనం 19వ అధ్యాయంలో కొంత సగం కంటే ఎక్కువ శ్రవణం చేశాం। మిగతాది కథ ఏదైతే ఉంటుందో ఏదైతే చెప్పడం జరుగుతుందో జ్యోతిష్యం అనేటువంటి తస్మాత్ శాస్త్రం ప్రమాణం కార్యకార్య వివక్షతే అంటారు। దేనికైనా శాస్త్రం ప్రమాణం ఉంటుంది, అందుకే మనం సైన్స్ అని చెప్పేసి ఈరోజు అంటున్నాం। మరి ఆ శాస్త్రం అనేటువంటి మన శాస్త్రజ్ఞులు కూడా దేనైనా రుజువు చేస్తున్నారు। అట్లాగే ఇక్కడ కూడా ఈ పురాణంలో చెప్పినటువంటి ఆ కథ మనం నిన్న సగభాగం శ్రవణం చేశాం। మరి ఈ రోజు ఆ విధంగా ఆ జ్యోతిష్యం అనేటువంటిది ఎలా అది విరచితం అవుతుంది, మరి ఆ జ్యోతిష్యం యొక్క ప్రామాణికత ఏ విధంగా ఉంటుంది, మరి దాని యొక్క ఆ సూర్య భగవానుడి యొక్క మాటలు ఏ విధంగా నిజమవుతాయి అని చెప్పేసి కథను మిగతా కథను ఈ రోజు మనం శ్రవణం చేద్దాం। शंकर नामक कोई श्रेष्ठ ब्राह्मण वैशाख मास में विष्णुगंची यात्रा के लिए जाते समय रास्ते में हेमक पथिक ब्राह्मणों का आश्रय एवं आदर करता है, ऐसा सुनकर वह भी आया। अక్కడ ఈ శంకర నామక అనేటువంటి బ్రాహ్మణోత్తములు ఈ వైశాఖ మాసంలో విష్ణుకంచి శివకంచి విష్ణుకంచి రెండు కూడా చాలా శ్రేష్టమైనటువంటివి మన యొక్క దక్షిణ భారతదేశంలో తమిళనాడులో ఉంటాయి। అక్కడ ఆ రెండు కంచిలో और आकर जब वह श्रेष्ठ ब्राह्मण आंगन में बैठ गया तब किशोरी ने आकर उसको शंकर का अतिथि सत्कार ఎందుకు అతిథి దేవో భవ అని చెప్పేసి అంటారు। అతిథి సత్కారం అనేటువంటి చాలా శ్రేష్టమైనటువంటిది। అందుకే మనం అన్నం తినేటప్పుడు కనీసం కొద్దిగైనా మన యొక్క క్రిమికీటకాదులు పక్కకు తీసి పెట్టాలని చెప్పేసి కూడా అంటుంటారు। ఆ విధంగా అతిథులు వస్తే తప్పకుండా వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాతనే మనం తినాలని చెప్పేసి మనకు ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి। उस ब्राह्मण ने उसे तरुण नम्र सुंदर वस्त्र पहने विनयशील अविवाहित देखकर सखी से पूछा और कहने लगा। आ विधंगा అందమైనటువంటి యువతి తరుణావస్థలో ఉంది, ఆ తర్వాత వినమ్రంగా ఉంది, అందంగా ఉంది, మంచి బట్టలు వేసుకున్నటువంటి అవివాహితమైనటువంటి ఆ కన్యను చూసి ఆ బ్రాహ్మణుడు అడుగుతున్నాడు ఏమని చెప్పేసి పూछा और कहने लगा। शंकर बोला, हे चंदना तू शीघ्र बता कि यह किशोरी रति जैसी स्वरूपवान तरुण होकर और
अभी तक इसका विवाह क्यों नहीं हुआ ఆ విధంగా అడుగుతున్నారు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను इसका कारण क्या है ఎందుకు ఇంత అందమైనటువంటి కన్య ఉండి కూడా వివాహం జరగడం లేదని చెప్పేసి కొన్ని ఉంటాయి కొన్ని గడియలను పుట్టినటువంటి వాళ్ళ కొన్ని సర్పదోషము కాల సర్పదోషం అని చెప్పేసి జ్యోతిష్కులు చెప్తుంటారు అటువంటి ఏదైనా దోషం ఉందా అని చెప్పేసి అడుగుతున్నాడు उसका वचन सुनकर चंदना ने सब वृत्तांत कहा अప్పుడు చందన ఈ అడిగినటువంటి ప్రశ్నకు చక్కని మొత్తం వృత్తాంతం అంతా జరిగింది చెప్పేసింది తబ్ ఉస్ కృపాలు బ్రాహ్మణి उसके पिता को जताया అప్పుడు ఆ బ్రాహ్మణులు అనేటువంటిది బ్రాహ్మణ వాక్కు బ్రహ్మవాక్కు అని చెప్పేసి కూడా అంటారు వాళ్ళు ఏది చేసినా పరోపకారం అందుకే ప్రాచీన కాలంలో చిన్న చిన్న గ్రామాలు ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళందరూ కూడా జ్ఞానవంతులుగా ఉండి వాళ్ళందరూ కూడా మంచి ఆలోచన ఇచ్చి వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకొచ్చారు పురోహితుడు అంటారు పురం యొక్క హితమును కోరేటువంటి వాడిని పురోహితుడు అని చెప్పేసి ప్రాచీన కాలంలో ఆ సంబోధన ఉండేటువంటిది मैं विष्णु को द्वादशाक्षर मंत्र का उपदेश देता हूँ और यह सुंदर नेत्र वाली मेरी पुत्री उसका जब 3 वर्ष तक करे ఆ విధంగా నేను ఒక ద్వాదశ అక్షర మంత్రాన్ని ఇస్తాను ఆమె 3 సంవత్సరాలు తప్పకుండా ఆ పాటించినట్లయితే ఏ దోషమున్న దూరం అయిపోతుంది ప్రాతకాల స్నానం कर तुलसी के वन की पूजा करे और कार्तिक शुक्ल पक्ष में नवमी के दिन सुवर्ण विष्णु के साथ तुलसी का विवाह करे आ कार्तिक माసం యొక్క శ్రేష్టమైనటువంటి ఈ 3 సంవత్సరాలు నవమి రోజు విష్ణు భగవంతుని తులసిని వివాహం చేసినట్లయితే ఈమె యొక్క వివాహం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి ఎటువంటి దోషాలున్నా అవి దూరం అయిపోతుంది విధవ అనేటువంటిది కావడం జరగదు వైధవ్యం అనేటువంటిది ఈమెకు ఎటువంటిది హాని చెయ్యదు उसके पिता ने कहा कि अच्छा ऐसा ही करेंगे और उसने प्रायश्चित दिया फिर उस ब्राह्मण ने किशोरी को संपूर्ण वैष्णव धर्म का उपदेश ఆ విధంగా చేద్దామని చెప్పేసి తండ్రి ఒప్పుకున్నాడు ఆ పాప కూడా ఒప్పుకున్నది తర్వాత అతడు కూడా తన ధర్మసంగా ఉన్నటువంటి వైష్ణవ ధర్మాన్ని ఉపదేశం చేయడం జరిగింది అందుకే మంత్రోపదేశం అనేటువంటిది గురువు ద్వారా తీసుకోవాలని చెప్పేసి చెప్తుంటారు ఎందుకంటే గురు గోవింద్ దో ఖడే కాకే లంగై పాయ్ బలిహారీ గురు ఆప్నే గోవింద్ దియో బతాయ్ గురువు యొక్క జ్ఞానం అనేటువంటి ద్వారానే గోవిందుడు తెలుసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అందుకే చెప్పాడు మొదలు గురువునే నమస్కారం చేయవయ్యా ఎందుకంటే అతని ద్వారా నన్ను తెలుసుకున్నావు అని చెప్పేసి ఆ విధంగా గురుమంత్రం అనేటువంటి చాలా శ్రేష్టమైనటువంటిది అని చెప్పేసి జ్యోతిష శాస్త్రం గాను నీతి శాస్త్రం చెప్తుంటాయి और किशोरी ने भी वैसा ही उसे ब्राह्मण को कहा था वैसे ही करने लगा और शास्त्र विधि से 3 वर्ष किशोरी ने स्वरूप हो गया ఏ విధంగా అయితే ఆ శంకరైనటువంటి బ్రాహ్మణుడు చెప్పాడు అదే మాదిరిగా 3 సంవత్సరాలు నియమ నిష్టలతోటి ఆ యొక్క కార్యక్రమం అనేటువంటి పూర్తి చేసింది ఆ యొక్క కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి ఆ స్నానదానాదులు ఆ యొక్క విష్ణు పంజర స్తోత్రం और चौथे कार्तिक मास में किशोरी स्नान के लिए प्रातःकाल गई तो मार्ग में उसे बालका को विलेपी क्षत्रिय ने जब देखी उस पर मोहित हो गया और उस सुंदरी को चाहता था और उसके पीछे लग गया ఆ విధంగా ఆ 4వ సంవత్సరం ఏదైతే ఎప్పుడు వచ్చిందో కార్తీక మాసంలో ఈ కిషోరి స్నానం చేస్తూ ప్రాతకాలంలో మార్గ మధ్యంలో వెళుతుంటుంటే ఆ క్షత్రియుడైనటువంటి ఈ సుందరిని मोहित हो गया क्षत्रिय ने देखा और उसको कितने ही लोगों ने कन्या को दूर से देखा और कितने ही चुप कर देखा చాలా మంది ముందర చూస్తున్నారు తర్వాత పక్క నుంచి వాళ్ళ ఇంటి నుంచి ఆ దారి నుంచి చూస్తున్నారు స్త్రీయో भी उसने देख लगी कि पुरुषों की क्या है స్త్రీలు చూసి చాలా మంత్రముక్తులు అవుతున్నారు ఆమె యొక్క అందాన్ని చూసి ఆమె యొక్క నడకను తర్వాత ఆ సౌందర్యాన్ని చూసి ఇక స్త్రీలు మోహించినప్పుడు పురుషుల సంగతి ఏముంటుంది అని చెప్పేసి ఇక్కడ అతిశయోక్తి అలంకారాన్ని ఉపయోగించడం జరిగింది जैसे लोग दूजे के चंद्र को दर्शन के उत्सुक होते हैं वैसे ही रात में उस मनुष्य उसके द्वार पर उसकी वाट देखते हैं ఆ విధంగా ఎప్పుడైతే చంద్రుని 2వ రోజు విద్య నాడు చూడాలని చెప్పేసి చాలా మంది చూస్తుంటారు ఆ విధంగా తదియ నాడు చంద్రుడు తనకు తానుగా కనబడతాడట విద్య నాడు మాత్రం చూస్తే చాలా సంతోషం ఆ 15 రోజులు ఆనందంగా గడుపుతుంది అని చెప్పేసి ఆ విధంగా ఆ ద్వారపారంలో చాలా మంది చూస్తుంటారు ఆ కన్యను ఏక పలభర్ సూర్యనే भी हटकर ठहर कर उसके बालिका को देखी और मुनीश्वर इससे अधिक उसने सौंदर्य क्या कहना ఇక వర్ణం అనేటువంటిది అతిశయోక్తి అలంకారం ఆ ఒక్క క్షణము చంద్రుడు తన యొక్క సూర్యుడు తన గమనాన్ని ఆపేసి చూడడం మొదలుపెట్టింది ఇక మామూలు మనుషులు మనవాళ్ళందరూ కూడా ఏం చెప్పవలసి ఉంది ఆ సౌందర్యం వర్ణాతీతమైన సౌందర్యం అని చెప్పేసి ఇక్కడ వర్ణించడం జరిగింది कोई कहते हैं कि यह देवी है और कोई नागकन्या बताते हैं कि यह तो शिव जी के मोहन के लिए दूसरी मोहिनी उत्पन्न होगा మనకు ఏ విధంగా मोहिनी रूपंలో ఎట్లయితే శివుడు వచ్చేసాడో ఆ విధంగా అని చెప్పేసి అనుకుంటారు और वहां लोगों को मार्ग का और सखियों को देखती कि वह तो हृदय में विष्णु और देवता तुलसी का ध्यान करती रहती थी కేవలం ఆ విధంగా ఆత్మనిర్భరత అని చెప్పేసి ఉండాలి ఏదైతే ఉంటుందో తాను చేసినటువంటి ఉపదేశం పొందినటువంటి మంత్రాన్ని చూస్తూ తన దారిలో తాను వెళ్తుంది అటు ఇటు చూడకుండా ఉంటుంది అందుకే స్త్రీ ఎప్పుడు కూడా కింద చూసుకుంటే నడవాలని చెప్పేసి శాస్త్రం చెబుతుంది పక్కలకు చూడకుండా నడవాలని చెప్పేసి కూడా శాస్త్రం చెబుతుంది
द्रव्यवान और बलि ऐसे विलेपी क्षत्रिय ने उसे లేనే కే లియే మన్ చలాయా. ఈ ధనవంతుడైనటువంటి క్షత్రుడైన విలేపి అనేటువంటి ఆయన ఆమెను పొందాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. దానికి అనేకమైనటువంటి యత్నాలు చేశాడు. और उसने अनेक प्रकार के भेद किया, परंतु जब विलेपी ने उसी किसी उपाय से नहीं पा सका, तब उसने माली के घर जाकर मालन को द्रव्य दिया और कहा कि इस प्रकार से किशोरी को साथ मिलेप हो. ఆ విధంగా పూలు ఇచ్చేటువంటి అమ్మ ఏదైతే ఉంటుందో ఆ అమ్మతో కలిసి నువ్వు ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్తావు కదా, నాకు కూడా ఆమెతో కలిసేటువంటి ఆ ఉపాయాన్ని చెప్పుమని చెప్పేసి నీకు ఎంత ద్రవ్యం కావాలంటే డబ్బులు ఇస్తానని చెప్పేసి ఆ విలేపి అనేటువంటి క్షత్రుడు ఆ మోసంతో ఆమెను ఏదో వివాహం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. హే కళ్యాణి మై తుజే ఇస్సే చౌగునా దుంగా, దీనికంటే ఎప్పుడైతే ఇచ్చానో దానికంటే ఇంకా 4 రెట్లు కూడా ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. और उसने उसे पाने के लिए बहुत से उपाय कर देखे, परंतु जब उस मालन को कोई उपाय नहीं दिखा तो उसने विलेपी से कहा कि मुझे तो उपाय नहीं दिखता है. ఆమె చెప్పింది, నేను ఎన్ని ఉపాయాలు చేసినా మిమ్మల్ని కలిపేటువంటి అవకాశం నాకు కూడా దొరకలేదు. మీరు ద్రవ్యం ఇస్తున్నారు కానీ నేను తీసుకుంటున్నా కానీ కలిపేటువంటి అవకాశం నాకు రావడం లేదు. ఏదైనా ఉపాయం మీరే ఆలోచించండి అని చెప్పేసి ఆ యొక్క విలేపి బ్రాహ్మణుడితోటి ఆ పూలు ఇచ్చేటువంటి అమ్మ చెబుతుంది. वो मैं द्रव्य लेने के लालच से विलेपी बोला मैं तेरी कन्या बनकर और फूल ले चलूं. అయితే అప్పుడు ఆ విలేపి ఒక మంచి ఆలోచించాడు. మీ యొక్క కూతురు రూపంలో నేను ప్రతిరోజు ఆమె ఇంటికి వెళ్తాను, ఆమెను కలుస్తానని చెప్పేసి ఆ విధంగా ఆలోచన చేశాడు. ఆగే జో కుచ్ హోనా హో సగా, ఇక రేపు ఏది జరిగితే అది జరుగుతుంది, నేను నీ కన్య రూపంలో ఆ పూలమాలలు తీసుకుంటూ ఆమెకు ఏర్పాటు చేస్తాను, ఇస్తానని చెప్పేసి విలేపి క్షత్రియుడు చెప్తున్నాడు. తూ ముస్సే రూపాయ హర్ రోజు కియా కరో, ఆ ముస్సే ఆ రూపాయలు తీసుకుంటూ నన్ను ప్రతిరోజు పంపించడానికి ప్రయత్నం చెయ్యు. उसने भी अच्छा कहकर यह सप्तमी के दिन निश्चय किया और अष्टमी के दिन वहां गई और सो किशोरी उससे कहा कि हे मालन कल नवमी है और तुलसी का विवाह है, सो तू पुष्पों के मुकुट ले. అప్పుడు ఆమె చెప్పేసింది, రేపు ఈ రోజు సప్తమి నాడు వేయింది, రేపు అష్టమి ఉంది కాబట్టి పూలమాలలు అధికంగా తీసుకురావాలని చెప్పేసి ఆ పూలమ్మతో చెప్పడం జరిగింది. సో తూ పుష్పంకో ముకుట్ లే, ఆ ముకుటములు అనేవి తయారు చేసి మాలలు తయారు చేసి తీసుకురా అని చెప్పేసి ఆ విధంగా ఆజ్ఞాపించింది ఆ కన్య. మాలన్ నే బోలి మేరీ కన్యా గావ్ సే ఆయి హై, నా యొక్క కూతురు గ్రామం నుంచి వచ్చింది. వా అనేక కౌతుక్ కర్నే వాలి హై, ఆమె చాలా తెలివి కలిగినటువంటి అన్ని కౌతుకాలు చేసేటువంటి అమ్మాయి ఉంది, మీకు ఏం కావాలంటే అది ఆమె అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది, రేపటి నుంచి ఆమెను పంపిస్తానని చెప్పేసి ఆ తల్లి రూపంలో ఉన్నటువంటి ఆమె చెప్పడం జరిగింది. జో జో తూ కహేగి వా శీఘ్ర లాదేగి, ఉస్నే కహా అచ్చా ఠీక్ హై, ఆ విధంగా నువ్వు ఏది అడిగితే తప్పకుండా శీఘ్రంగా తెచ్చిస్తుంది ఆ కన్య. फिर मालन अपने घर चली गई, వెంటనే తన ఇంటికి వచ్చేసిన తర్వాత और वह वृत्तांत विलेपी को कहा तो उसने ऐसा सुख पाया मानो इंद्र की पदवी मिल गई. ఎప్పుడైతే వచ్చి విషయం చెప్పేసిందో రేపటి నుంచి నువ్వే వెళ్ళాలా, అమ్మాయి రూపంలో వెళ్ళాలని చెప్పేసి ఆ మాట విన్న తర్వాత విలేపి అనేటువంటి క్షత్రియుడు ఎంత ఆనందం పొందాడంటే ఇంద్ర పదవి దొరికినంత ఆనందం దొరికింది. मालन ने तब रात को अनेक प्रकार के मुकुट बनाए. वालखिल्य बोले, उस समय विष्णुकंची का राजा जयसेन ने उसका पुत्र मुकुंद सूर्य का बड़ा भक्त था, उसने किशोरी की वार्ता सुनी थी कि वह बड़ी सुंदर लड़की है. फिर उस मुकुंद ने यही संकल्प किया कि सूर्यनारायण जो मेरी स्त्री किशोरी होगी तो मैं अन्न नहीं खाऊंगा, नहीं तो मेरी मृत्यु हो जाएगी. वह ऐसा संकल्प करके उपवास करने लगा. ఈ విధంగా ఆ రోజు నుంచి ఎప్పుడైతే ఆ పూలమాలలు తీసుకొని మారువేషంలో ఉన్నటువంటి ఆ విలేపి అనేటువంటి క్షత్రుడు వెళ్తున్నప్పుడు వాలకిల్ల మహాముని చెప్పడం జరిగింది ఏంటంటే, విష్ణుకంచి యొక్క రాజా జయసేన్ అయినటువంటి అతని యొక్క కుమారుడు ముకుందుడు అతనికి ఈ అమ్మాయి యొక్క సౌందర్యాన్ని గురించి తెలుసుకొని అప్పుడు సూర్యనారాయణతో వ్రతం చేస్తున్నాడు. ఏ భగవంతుడా, ఆ అమ్మాయితోటి వివాహం జరిగేంత వరకు నేను సంకల్పం చేస్తున్న ఆహార పానీయములు ఏవి తీసుకోనని చెప్పేసి నాకు మరణమైనా పర్లేదు కానీ ఆమెతో వివాహం జరగాలని చెప్పి సంకల్పం చేశాడు. అందరికీ సంకల్ప బలం చాలా గొప్పది అంటారు. ఏదైనా గట్టి సంకల్పం చేయాలా, అది మంచిది ఉండాలా, ధర్మబద్ధంగా ఉండాలా, సత్యంగా ఉండాలా, నీతిగా ఉండాలి. 7वें दिन वह ऐसा संकल्प करके उपवास करने लगा और 7वें दिन सूर्य देखने के उससे स्वप्न के कहा कि किशोरी के विधवा योग है, तेरी क्या दशा होगी. ఆ విధంగా స్వప్నంలో సూర్య భగవానుడు చెప్పడం జరిగింది, ఆమెకు వైధవ యోగం ఉంది, మరి నీ గతి ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించుకోవయ్యా అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం జరిగింది ఆ ముకుందుడికి. तेरी क्या दशा होगी, मैं तुझे కమల్ సమాన్ నేత్ర వాలి పత్ని దూంగా. అప్పుడు సూర్య భగవానుడు చెప్తున్నాడు, కమలములతోటి సమానమైనటువంటి కన్నులు కలిగినటువంటి అందమైనటువంటి స్త్రీని నీకు
భార్యగా ఇస్తానయ్యా, ఎందుకు అలా ఆలోచన చేస్తున్నావు అని చెప్పేసి ఆ సూర్య భగవాన్ చెప్తే ముకుంద్ బోలా, హే దేవ్ यदि आप प्रसन्न है और हे स्वामी जो आप ही विश्व को दूसरे उत्पन्न करे तो आप బాల్ విధవా యోగ్కి నాశ్ కర్నే యోగ్య హో. అప్పుడు మళ్ళీ ఎదురు ప్రశ్న అడుగుతున్నాడు, భగవంతుడు అందమైనటువంటి కన్యను నాకు ఇచ్చి వివాహం చేయించడానికి ప్రయత్నం చేస్తా అంటున్నావు, అటువంటిది బాల్ విధవా యోగాన్ని మీకు దూరం చేసేటువంటి నాశనం చేసేటువంటి ఆ యోగ్యత మీకు లేదా? ఆ సూర్య భగవాన్ని అడుగుతున్నాడు ముకుందుడు. उसका यह वचन सुनकर सूर्य देवता ने मीठे मीठे शब्दों से बहुत मानाने लगा. అందుకే మాట ఎట్లా ఉండాలంటే పిల్లవాడు మంచి లేకున్నా పిలుపు మంచిగా ఉండాలని చెప్పి శాస్త్రం చెబుతుంది. చాలా తీయని మాటలు, ఎదుటి వాడి యొక్క హృదయాన్ని ఎప్పుడు కూడా హర్ట్ చేసేటువంటి, గాయం చేసేటువంటి విధంగా మాట్లాడకూడదు. అందుకే ఆ విధంగా మంచి మాటలు మాట్లాడాలి. तुरंत परंतु मुकुंद नहीं माना, ఎంత చెప్పినా ముకుందుడు వినలే సూర్య భగవానుడు. తబ్ ఇసీ సే వ్యాహ కర్ దేంగా ఐసా కహకర్ సూర్యదేవ్ చలే. ఆ విధంగా ఈమెతోడు వివాహం జరుగుగాక అని చెప్పి ఆశీర్వాదించి వెళ్ళిపోవడం జరిగింది. और तुलसी के व्रत के महात्म में कनक को स्वप्न हुआ. ఈ తులసి యొక్క మహాత్మ కనకుడు కూడా స్వప్నంలో ఏం జరిగింది? इस कन्या को तुझे पवित्र मुकुंद को देनी योग्य है. ఈ అమ్మాయిని ముకుందుడైనటువంటి రాజసేన ఏదైతే జయసేన రాజకుమారుడు అయినటువంటి అతనికి ముకుందుడికి ఇవ్వాలని చెప్పేసి అదే యోగ్యంగా ఉంటుందని చెప్పేసి స్వప్నంలో జరగడం జరిగింది. తులసి వివాహకి మహాత్మ్య ఇస్కా వైధవ్య యోగ నష్ట. తులసి వివాహం జరిగింది కాబట్టి 3 సంవత్సరాలు వ్రతం చేసింది కాబట్టి ఈమె యొక్క వైధవ్యం అనేటువంటిది జరగక ఉంటుంది. ఆ వైధవ్యం నష్టం అయిపోయింది, జరగదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. और उस रात को किशोरी को भी स्वप्न हुआ कि कोई कन्या భర్త కే సాత్ ఆయి హే. ఏదో కన్య భర్తతో రావడం జరిగిందని ఈమె కూడా స్వప్నం కల వచ్చింది. కొన్ని కళలు ఎప్పుడైతే 4 గంటల వస్తుంటాయో అవి కొద్దిగా నిజం అవుతాయని చెప్పేసి అంటుంటారు. అంటే రాత్రి మధ్యరాత్రి వచ్చే కళలు అంతగా రావచ్చు, కానీ తెల్లవారుజామున ఈ విధంగా ప్రభాత కాలంలో వచ్చే కళలు కూడా నిజం అవుతాయి. और भर्ता से कहती है कि मेरी माता किशोरी है, बाद उसके भर्ता से भी इसका विवाह मेरे साथ हो जाए तो इसके साथ ही बलिदान दूंगा. ఆ విధంగా ఈ వివాహం జరిగినట్లయితే బలిదానం ఇస్తా అని చెప్పేసి కూడా వివాహం జరిగింది. స్వప్న మే బలిదాన్ కి బాత్ సున్కర్ ఉసే బడి భారీ చింత. స్వప్నంలో బలిదానం అంటే చాలా చింత కలిగింది. और कहा तो द्वादश अक्षरी विद्या और कहा या భాగ్యవాన్ కి అర్చన హై. ద్వాదశి విద్య ఆ విధంగా 12 నామాలతో కూడుకున్నటువంటి విష్ణు యొక్క విద్య అనేటువంటిది విధంగా ఎలా జరుగుతుంది. और పశువత్వ నరకో ద్వారకా జడ్జా హై. ఆ పశువధ అనేటువంటిది వధ అనేటువంటి నరకానికి ద్వారం అవుతుంది అని చెప్పి ఇస్ ప్రకార అనేకమైనటువంటి కళలు పడుతున్నాయి. ఇస్ ప్రకార వా ఉట్కర్ और ఇసే కేవల్ స్వప్న హీ జాన్కర్ చందనాకో బోలా. ఈ విధంగా జరుగుతుంది కళ అని చెప్పేసి వెంటనే లేచి చంద్రను పిలిచడం జరిగింది. और देखे हुए स्वप्न को जताया और पूछा कि इसका क्या फल है. ఆ వచ్చినటువంటి స్వప్న వృత్తాంతాన్ని గురించి తెలిసినటువంటి పండితులకు జరగడం కొన్ని కళలు నిజమవుతాయని చెప్పేసి ఉంటాయి కాబట్టి ఆ పండితులను అడగడం జరిగింది. సో వహా చందన బోలి హే కళ్యాణి ఇస్కా ఫల్ తో అచ్చా హై. అప్పుడు జరిగినటువంటి కథ వృత్తాంతం ఏదైతే స్వప్నం ఉందో అది చాలా మంచిదే. తుమ్హారీ బురాయి దూర్ హోగి. నీ యొక్క దురదృష్టం అనేటువంటి దూరం అయిపోతుంది, నీ చెడంతా దూరం అయిపోతుంది. और तुलसी के व्रत के प्रभाव से शीघ्र विवाह होगा. తులసి వ్రతం 3 సంవత్సరాలు నిష్ఠగా చేసావు కాబట్టి తప్పకుండా నీకు వివాహం జరుగుతుంది. इस प्रकार स्वप्न के फल को सुनते ही मुर्गे ने शब्द किया. ఈ విధంగా ఈ శబ్దములు చెప్పిన తర్వాత కోడి పుంజులు అనేటువంటి కూత కూస్తుంటాయి. అప్పుడు మనం లేచేటప్పుడు అవి కూస్తే మనం ఏదైనా అనుకుంటే అది సత్యంగా జరుగుతుంది అని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారు. ఆ విధంగా మనం మంచి మాట మాట్లాడినప్పుడు కోడి పుంజులు కూసినట్లయితే మనకు మంచి జరుగుతుంది. यह सुना और एक साथ उठकर उसने स्नान किया और जब तक किशोरी स्नान करके घर आई तब तक विलेपी మాలన్ కి పుత్రి బన్కర్ ఆ గయి. ఎప్పుడైతే ఈమె స్నాన సంధ్యాలు చేసుకొని వచ్చేసిందో అంతవరకు ఈ విలేపి యొక్క మారువేషంలో ఉన్నటువంటి విలేపి క్షత్రుడు కూడా ఆ యొక్క మాలన్ కి పుత్రి ఆ యొక్క పూల మాలిని యొక్క పుత్రి యొక్క రూపంలో కూతురు రూపంలో రావడం జరిగింది. गौ के पूंछ के तो सिर पर बाल लगाए और दाढ़ी मूछ को बाल को जोर से नोच डाला और साड़ी पहनकर अंदर नींबू रखकर कुछ बनाए और संपूर्ण अलंकार से शोभा के बढ़ाती हुई दूसरों की ओर కటాక్ష పేకినే లగి. ఇక అందమైనటువంటి కన్య రూపంలో విలేపి అనేటువంటి క్షత్రుడు అలంకారం చేసుకున్నాడు. స్త్రీ ఎంతైతే అలంకారంగా ఉంటుందో ఆ విధంగా అలంకారం చేసుకుని వచ్చారు. ఎవ్వరు కూడా ఈమె మగవాళ్ళని చెప్పేసి అనుకోకుండా ఉంటారనేటువంటి అలంకారంతో ఆ విలేపి మారువేషంలో రావడం జరిగింది. और किसी ने उसे जान नहीं कि మనుష్య ने స్త్రీ రూప ధారణ. ఎవ్వరు కూడా ఆమెను చూసి ఇది మారువేషంలో ఉంది, స్త్రీ రూపంలో ఉంది, పురుషుడని చెప్పి ఎవరు కూడా గుర్తుపట్టని స్థితిలో వచ్చేసింది.
ध्यान करके जब कभी दोनों हाथों को पसार कर विलेपी पुष्पों को देती तो सब और देखकर विचरित की मेरा और इनका कैसा स्पर्श होगा। ఆ విధంగా ఆమె పూజ చేస్తూ పూలమాలలు అడుగుతుంటే పూలు అడుగుతుంటే చేతితో ఇస్తుంటే స్పర్శ కలగాలని చెప్పేసి విలేపి అనుకుంటున్నాడు, ఇలా నాకు స్పర్శ కలుగుతుంది ఆమెతోటి అని చెప్పేసి చేతులు కలుస్తాయని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు। విచార్తి కి మేరా ఇన్కా కైసా స్పర్శ హోగా और हे मुनीश्वर ऐसे उनके 3 दिन बीत गए। ఈ విధంగా 3 రోజులు గడిచిపోయింది। సప్తమి అష్టమి నవమి వచ్చేసింది। और उस दिन कनक शोक से बड़ा पीड़ित हुआ। కనకుడు చాలా దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు। कि हमें अब क्या करना होगा, ఇప్పుడు నేనేం చేయాలా। करना चाहिए कन्या को राजपुत्र वरेगा ऐसा उसे चिंता करते करते प्रातः काल కన్యను రాజపుత్రుడైనటువంటి ముకుందుడు వరిస్తాడు కాబట్టి అతడు కూడా వైధవ యోగం వస్తే ఆయన చనిపోతాడు కదా అని చెప్పి బాధపడుతున్నాడు తండ్రి। और वस्त्र तथा सवारी लेकर राजा के लोग आए। अंदर కూడా రాజు తన సైన్యంతో వస్త్రాభరణాలు చేసుకొని ఆ సంపూర్ణమైనటువంటి అలంకారాలతో రావడం జరిగింది। और अंदर जाकर मंत्री ने यह कहा कि तुम्हारे घर का एक कन्या है, उसे सो राजा मुकुंद के लिए दो, उससे कुछ तुम विचार मत कर। అప్పుడు మంత్రి గారు వచ్చేసి మొదలు చెప్తున్నాడు, మీ ఇంట్లో ఒక అందమైనటువంటి యువతి ఉంది, కన్య ఉంది, మా యొక్క ముకుందుడికి ఇచ్చి వివాహం చేయాలి, దీని వలన మీరు ఏ మాత్రం ఆలోచించకూడదని చెప్పేసి మంత్రి గారు ఆ యొక్క కనకుడికి చెప్పడం జరిగింది। రాజాకి ఆజ్ఞ పాలన కరో, రాజు యొక్క ఆజ్ఞను పాలించండి అని చెప్పేసి చెప్పడం। कनक ने भी अच्छा कहकर सोचा कि मेरा तो भाग्य बड़ा आया, मेरी कन्या महाराज कुमार की पुत्री होगी। ఆ విధంగా నా రాకుమారి అవుతుంది, నాకు కూతురు చాలా అదృష్టం కదా చెప్పేసి అనుకొని ఆ విధంగా సరే అని చెప్పేసి చెప్పడం జరిగింది తండ్రి గారు। और मंत्री से बोला कि द्वादशी की लग्न उत्तम है। ఇక మనకు జ్యోతిష్యులు మనకు వివాహానికి కొరకు కొన్ని తిథులు నక్షత్రాలు గురుబలం తారాబలం చంద్రబలం అనేటువంటి చూస్తుంటారు। అటువంటి మంత్రం అనేటువంటిది ఆ మంత్రి చెప్తున్నాడు। ఏమని చెప్తున్నాడు? और मंत्री से కనకుడు తన తండ్రి చెప్తున్నాడు, అమ్మాయి యొక్క తండ్రి మంత్రి से बोला कि द्वादशी की लग्न उत्तम है। అన్ని వివాహాల్లో ద్వాదశి నాడు చేసినటువంటి లగ్నము చాలా శ్రేష్టమైనటువంటిది। और రాత్రి में మిథున్ లగ్న में सूर्य छठे और चंद्रमा दशमी हो। ఎలా ఉండాలి నక్షత్రాలు అనేటువంటిది? రాత్రి సమయంలో మిథున లగ్నం ఉండాలి, సూర్యుడు 6వ రాశిలో ఉండాలి, చంద్రుడు దశమంలో ఉండాలి। 11 में भौम और 9 में बृहस्पति, 11న గురుడు భౌముడు ఉండాలి, 9వలో బృహస్పతి గురువు 9వలో ఉండాలి। और 5वें बुध शुक्र है, और 5వ స్థానంలో బుధుడు శుక్రుడు, और 3వ స్థానంలో శని, और छठे రాహు, ఆ విధంగా 6వ స్థానంలో రాహు। వివాహ సమైక్య ఇవన్నీ కూడా ఇలాంటి మంచిగా ఉంటే వివాహం చాలా బాగా జరుగుతుంది। ఈ యొక్క మన యొక్క 11 మన 9 రాశులు ఏవైతే 9 అయితే గ్రహణాలు ఏవైతే ఉన్నాయో కూడా జరుగుతుంది। సూర్యాది చంద్రులు ఆ విధంగా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యాచో రాహవే కేతవే నమః అని చెప్పేసి ఆ విధంగా వాటి స్థానంలో ఉన్నట్లయితే వివాహం చాలా బాగా జరుగుతుంది, ఆ కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది। और द्वादशी के सायंकाल को अपनी सेना सहित राजपुत्र आया। ఆ విధంగా ద్వాదశి యొక్క సాయంకాలం సమయంలో సైన్యంతో రాజపుత్రుడు ముకుందుడు కూడా రావడం జరిగింది। और वहां राजपुत्र के पुरोहित तेकी ने कनक से कहा, రాజపుత్రుని యొక్క పురోహితుడైనటువంటి, అందుకే పురోహితుడు అన్నారు, పురం యొక్క హితమును కోరుకునేటువంటి వాళ్ళు బ్రాహ్మణుని పురోహితుడు కాలంలో ఆ కాలంలో అనేటువంటి వాడు। तेकी बोला, राजा की आज्ञा से अब किशोरी का पर्दा करो, यह बड़ी रानी होगी। ఆ విధంగా ఎప్పుడు కూడా స్త్రీ తన యొక్క ముకుటంని ఆ కొంగుతోటి కప్పుకొని ఉండాలని చెప్పేసి చెప్తుంటారు। ఆ విధంగా బడి రాణి హోగి, రేపు ఆమె మహా యువరాణి అవుతుంది। कोई पुरुष देखने के पावे, ఎవరు కూడా పురుషులు ఆమెను చూడకూడదు। उसका यह वचन सुनकर कनक ने सब मनुष्यों को निकाल दिया और दैवस योग से स्त्री के रूप में विलेपी वहीं बैठ रहा। ఆ విధంగా అదృష్టం ఉంటే ఏదైనా జరుగుతుంది, ప్రారంధ కర్మ ఉండాలి। ఆ విధంగా తండ్రి ఏం చేశాడు, అక్కడ ఉన్నటువంటి పురుషులందరినీ కూడా దూరం పంపించాడు। కేవలము తన కూతురైనటువంటి తర్వాత ఈ మారువేషంలో ఉన్నటువంటి లేపిలో ఇద్దరు మాత్రమే అక్కడ ఉన్నారు। फिर आधी रात के समय मुकुंद भीतर गया। अर्धरात्रि సమయంలో రాకుమారుడు లోపలికి వెళ్ళడం జరిగింది। और तुलसी के दैवस योग स्त्री के और सामने किशोरी ने भगवान स्नान करती, ఆమె ఎప్పుడు కూడా భగవాన్ నామస్మరణ చేస్తుంది। తులసి ముందర కూర్చొని అర్ధరాత్రి ఆమె నామస్మరణ విష్ణు నామస్మరణ చేస్తుంది। इतने में बादलों की घटाओं को बड़ा शब्द होने लगा। ఇంతలోనే మేఘాలు అనేటువంటిది చాలా ఉరుముతున్నాయి, చాలా ధ్వనితోటి ఉరుముతున్నాయి। और वहां बड़ी भारी हवा चली, బాగా వాయువు కూడా వస్తుంది, తుఫాను వస్తుంది। और सब दीपक बुझ गए, అన్ని గాలితోటి అక్కడ ఉన్నటువంటి ప్రాచీన కాలంలో కరెంట్ లేదు కాబట్టి, ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి అన్ని దీపారాధన ఉండే కాబట్టి ఆ దీపాలని గాలితోటి కూడా అవన్నీ కూడా తొలగిపోయాయి, అన్ని కూడా ఆరిపోయాయి। बिजली चमकने लगी और आदमी अंधे के समान हो गए।
మెరుపులు మెరుస్తున్నాయి, ఉరుములు మెరుస్తున్నాయి. ప్రతి వాళ్ళందరూ కూడా చీకటి మయంగా అయిపోయింది కాబట్టి ప్రతి కళ్ళు ఉన్నవాళ్ళు కూడా గుడ్డివాళ్ళుగా అయిపోవడం జరిగింది. ముకుందునే సోచాకి సూర్యదేవికి బాధ ఝూటీ నహీ హో సక్తి హై. అప్పుడు ముకుందుడికి అర్థమైపోయింది, నేను సూర్య భగవానుడు చెప్తే వినలేను, ఈమెను వివాహం చేసుకోవడానికి రావడం జరిగేది, ఇదంతా జరుగుతుందని చెప్పేసి అతడికి ఆలోచన వచ్చింది. గతజల బంధు సేతనము ఎందుకు పనికిరాదు, ముందే ఆలోచన ఉండాలి, అయిన తర్వాత బాధపడితే ఏది జరగదు. ఆర్ దూసరే లోగ్ తో తర్క్ వితర్క్ కర్తే రహే. ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా వాదోపవాదాలు చేస్తున్నారు. కి యహ వైధవ్య కారణ, ఇదంతా కూడా వైధవ్యానికి కారణమే కదా, ఆమె జాతస్యం అట్లనే ఉంది కదా అని చెప్పేసి పక్కనున్న వాళ్ళందరూ, తెలిసిన వాళ్ళందరూ కూడా అంతా తమ ముచ్చట పెట్టుకుంటున్నారు. పెళ్లికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా. ముకుందు బే దర్కర్ సూర్యకా ధ్యాన్ కరణి. అప్పుడు భయపడ్డాడు ముకుందుడు. అప్పుడు సూర్యుడిని ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను తప్పు చేశాను, మీరు చెప్తే వినలేదని. ఇసీ బీచ్ మే విలేపినే ఉస్ కిషోరి కా కమల్ కే సమాన్ హాత్ కో పకడగా. ఈ సందర్భంలోనే విలేపి మారువేషంలో ఉన్నటువంటి విలేపి ఆ కిషోరి యొక్క చేతి పట్టుకోవడం జరిగింది. उसके हाथ के संसर्ग होते ही स्वर्ग से पृथ्वी भर बिजली गिर पड़ी और उससे से विलपी उसी समय यमलोक को चले गया. ఎప్పుడైతే స్పర్శ అని చెప్పేసి అంటారు, ఆ విధంగా ఆ చెయ్యి ఎప్పుడైతే విలేపి ఆ అమ్మాయిని పట్టుకున్నాడో అక్కడ పిడుగుపాటు పడడం జరిగింది. విలేపి తన యొక్క ప్రాణాన్ని వదిలిపెట్టేసి యమలోకానికి వెళ్ళిపోవడం జరిగింది. బాహర్ బడా షౌర్ మచనే లగాకి ముకుందు మరగా. బయట అందరూ అనుకుంటున్నారు, అయ్యో ఇంత పెద్ద పిడుగుపడ్డది కాబట్టి ముకుందుడు చనిపోయాడు అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటారు. పెళ్లికి వచ్చినటువంటి వాళ్ళు, మంత్రి, రాజు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సైన్యం అంతా అనుకుంటారు. ఫిర్ క్షణ భర్ మే ఆ జ్ఞాత హువాకి మాలికి బేటీ మర్ గయి హై. తర్వాత జ్ఞాపకం ఏమొచ్చింది, అక్కడ చూసిన వాళ్ళు అసలు ముకుందుడు చనిపోలేదు, మాలి యొక్క కూతురు చనిపోయింది ఆమె అని చెప్పేసి అనుకుంటున్నారు. फिर तो मुकुंद और किशोरी के दोनों का विवाह हुआ. ఆ తర్వాత ముకుందునికి ఆ కిషోరికి వివాహం అనేటువంటిది శాస్త్రయుక్తంగా జరిగింది. किशोरी को राज्य मिल गया और तुलसी व्रत के प्रभाव से किशोरी के भाई हुए. ఆ తర్వాత సంతానం లేనటువంటి తన తండ్రి కూడా ఒక తమ్ముడు జన్మించడం జరిగింది. ఈమె యొక్క వ్రత ప్రభావం ఏదైతే 3 సంవత్సరాలు కష్టంగా నిష్టంగా వ్రతం చేసింది కాబట్టి తులసి వ్రతంతో ఆ కిషోరికి కూడా ఒక తమ్ముడు కలగడం జరిగింది. पहले शास्त्र सत्य हुआ, फिर सूर्यदेव ने कृपा की. మొదలు తస్మాత్ శాస్త్రం ప్రమాణం కార్యాకార వివక్షతే అంటారు. కాబట్టి శాస్త్రం నిజమైంది, సూర్య భగవానుడు చెప్పినటువంటి మాట కూడా నిజమైంది, అతనికి దయ కలిగింది. और तुलसी व्रत के महात्म्य कहो మనోరథ్ జైసే సిద్ధ నహో. ఆ విధంగా తులసి వ్రతం చేస్తే మన మనోరథములు, కోరికలు అనేటువంటి ఏ విధంగా సిద్ధించవు ఒక్కసారి కథ ద్వారా మనకందరికీ అవగతమైంది. हर एक मनुष्य को सौभाग्य, धन, विद्या, मोक्ष और संपत्ति इनके लिए तुलसी का विवाह करना चाहिए. ప్రతి మనిషికి సౌభాగ్యం కలగాలి, ధనం కలగాలి, విద్య రావాలి, మోక్షం, చివరికి మోక్షం కలగాలి, మంచి సంతతి కలగాలంటే ప్రతి సంవత్సరం కూడా ద్వాదశి నాడు కార్తీక మాసంలో తులసి వివాహం చేసినట్లయితే ఇవన్నీ కూడా మనకు అనుకోకుండా కలుగుతాయని చెప్పేసి తస్మాత్ శాస్త్రం ప్రమాణం అని చెప్పేసి ఇది శ్రీ సనత్ కుమార సంహితాయాం కార్తీక మహాత్మే తులసి వివాహ నామో ఏకనుభవిషింత. ఆ విధంగా 19వ అధ్యాయంలో తులసి వివాహం అనేటువంటి కథను మనం అందరం కూడా శ్రవణం చేశాను. ఒక చిన్న విన్నపం ఉంది మీకు, మనకు తెలిసినటువంటిది ఈ విషయాలు, కానీ ఒక్కసారి మనం అందరం కూడా అవగతం చేసుకోవాలని చెప్పేసి ఒక 2 నిమిషాలు ఉంటుంది. నీతి కథ, చిన్న నీతి కథ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే, ఏం లేదు, మీ అందరికీ తెలిసిన కథ నీతి కథ. లక్ష్మీ నివాసం అనేటువంటిది, లక్ష్మి ఎక్కడ ఉంటుంది, లక్ష్మి ఉండేటువంటి స్థానం ఎలా ఉంటుంది, మనం లక్ష్మిని ఏ విధంగా ఆహ్వానించాలని చెప్పేసి. లక్ష్మీదేవి ఒకసారి ఒక వ్యక్తిపై అలిగి, నేను వెళ్ళిపోతున్నాను, మీ ఇంటికి ఇక దరిద్ర దేవత రాబోతున్నది, కాకపోతే నీకు వరం ఇవ్వదలుచుకున్నాను, అడుగు అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు, అమ్మా నీవు వెళ్ళుతుంటే ఆపే శక్తి నాకు లేదు, అలాగే దారిద్ర దేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు, మీలో ఒకరు ఉన్న చోట ఇంకొకరు ఉండరు కదా, అది తెలిసినటువంటి వాస్తవమే కదా అమ్మా అని చెప్పేసి బాధతో చెప్తుంటాడు. కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ మా ఇంట్లో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు ఒక వరం ఇవ్వమని చెప్పేసి ఆ కుటుంబ యజమాని అడుగుతాడు లక్ష్మీదేవితోటి. లక్ష్మీదేవి తథాస్తు అని వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాలలో వేయమని కోడలకు చెప్పి గుడికి వెళ్ళిపోతుంది. కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసే ఏదో పనిలో నిమగ్నమై పోతుంది. ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తాను కూడా ఆ కూరకు తగినంత ఉప్పు కారం వేసి ఆమె వెళ్ళిపోతుంది. ఇంతలో అత్తగారు వచ్చేసి కోడలిద్దరు తమ పనిలో పడి ఉన్నారు కాబట్టి ఉప్పు వేశారో లేదో అని తాను కొంత ఉప్పు కారం వేస్తుంది ఆ కూరలో. మధ్యాహ్నం భోజనానికి వ్యక్తి
ఆ వ్యక్తి తినే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైనదని గ్రహించి దరిద్ర దేవత ఇంటిలోకి ప్రవేశించేది అని తెలుసుకుంటాడు ఆ ఇంటి యజమాని. ఏమి అనుకోకుండా మాట్లాడకుండా హాయిగా అన్నం తినేస్తాడు. కొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి నాన్నగారు తిన్నారా అని భార్యను అడుగుతాడు. తిన్నారు అని చెప్పేసి ఆ పెద్ద కొడుకు భార్య చెబుతుంది. దానితో నాన్న ఏమి అనకుండా తిన్నాడు కాబట్టి నేనెందుకు అనాలి అని చెప్పి ఏమి మాట్లాడకుండా తాను తిని వెళ్ళిపోతుంటాడు. ఇలా ఇంటి వాళ్ళంతా తిని వంట గురించి మాట్లాడకుండా ఉంటారు. ఆ రోజు సాయంత్రం దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి నేను వెళ్ళిపోతున్నాను, ఉప్పు విషయమైన మాట ఆ వంట తిని కూడా మీ మధ్య ఏ స్పర్ధలు రాకుండా మీరు ప్రేమగా ఐక్యమత్యంగా ఉన్నారు, ఇటువంటి చోట నేనుండలేను కాబట్టి వెళ్ళిపోతున్నానని దరిద్ర దేవత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత వెళ్ళిపోవటంతో ఆ ఇంటిలో మళ్ళీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది. ఏ ఇంటిలో ప్రేమ ఆప్యాయత మరియు శాంతి ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది, అయి ఉంటుంది. ఈ కథను చదివిన వారింట లక్ష్మీదేవి కొలువుండాలని కోరుకుంటున్నాం. ఇది మీ అందరికీ తెలిసిన కథనే. మనం అందరం కూడా కుటుంబం అనేటువంటిది ప్రేమానురాగాలు, ఆప్యాయత, దయ, జాలి ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రతి ఇంట కూడా ఆ లక్ష్మీదేవి మాదిరిగా ఉండాలని చెప్పేసి మనమందరం కూడా ఆ లక్ష్మీనారాయణ ప్రార్థన చేద్దాం. హరి ఓం తత్సత్. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళం మధుసూదన సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వదా కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి భవం భవానీ సహితం నమామి. రాధా దామోదర భగవాన్ की जय, गोपाल कृष्ण भगवान की जय, लक्ष्मी नारायण